ప్రస్తుతం మనతో పాటు మాజీ జెడ్పీటీసీ ఫరూక్నగర్ మండల్ వెంకట్రామరెడ్డి గారు ఉన్నారు. సో తెలంగాణ ఉద్యమకారుడిగా మీకు షాద్నగర్లో మంచి పేరు ఉందండి. మనం పక్కన పెడతాం రాజకీయాలు. సో మనం అనుకున్న తెలంగాణ వచ్చింది అనుకోవచ్చా? తెలంగాణ రాష్ట్రం తెచ్చుకుంది నీళ్లు నియామకాలు నిధులు కాబట్టి నీళ్ళల్లో మన మహబూబ్ నగర్ మాత్రం ఇప్పటి వరకు సాధించలేకపోయింది. ఇప్పుడు ఏంటంటే ఆశ ఏంటంటే మన జిల్లా ముఖ్యమంత్రి కాబట్టి మనకు ఆశ. మన జిల్లాకి ఏం చేసిందండి? ఇప్పటి వరకు ఏం చేయలేకపోతుంది కదా రేవంత్ రెడ్డి గారు. 14 నియోజకవర్గాల్లో 12 మంది ఎమ్మెల్యేలు గెలిచిండు. 12 మంది ఎమ్మెల్యేల పైన కూడా ఎంత వ్యతిరేకత వచ్చిందో నేను గ్రౌండ్ రిపోర్ట్ బయట పెడతాను. ఉన్న తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత గత అధికారం ఉన్న ప్రభుత్వ పార్టీలో ఉన్న నాయకులందరూ కూడా వాళ్ళ ఆధీనంలోకి వెళ్ళిపోయినాయి. మీడియా ఛానల్ అన్ని కూడా చిన్నగా అంటే కూడా పెద్ద బుద్ధి చూస్తున్నారు. మీ ఫెయిల్యూర్స్ నే చూపిస్తున్నారు కదా. గతంలో టీఆర్ఎస్ పార్టీ చేసిన మేనిఫెస్టోలో ఉన్న అన్ని కూడా అమలు చేసిరాలు చేయలేగా. వాళ్ళు నెరవేర్చలేదు కాబట్టి వాళ్ళని ఇంటికి పంపించడం అనేది జరిగింది. మీరు అయినా నెరవేర్చాలి కదా. ఇస్తామంటున్నాం. 16 నెలల దగ్గరకు వచ్చింది, ఇంకెప్పుడు ఇస్తారు? ఆర్థిక పరిస్థితిని బట్టి ఇట్లా ఎలక్షన్ల మాట్లాడి అమలన్నీ ఏ ప్రభుత్వం చేయలేదు. ఎప్పటికీ మనం చేసాము గ్యారెంటీ. ఇప్పటికిప్పుడు షాద్నగర్లో ఎన్నికలు నిర్వహిస్తే కాంగ్రెస్ పార్టీ అదే మెజార్టీతో గెలుస్తుంది అనుకుంటున్నా. మెజార్టీ ఎక్కువ ఖచ్చితంగా గెలుస్తాం.